వెల్కమ్ టు శరశ్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. వివరణ 2024 మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో భాగంగా ఈరోజు గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంకో క్వశ్చన్ని డిస్కస్ చేసుకుందాం. సో ద డాక్ట్రిన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ మేక్స్ ఇట్ నెసరీ దట్ ద పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ద ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ బికమ్స్ అబ్సల్యూట్ పాజిటివ్ డిస్కస్ అని అడగడం జరిగింది. సో దట్ ఇక్కడ మనం మేజర్గా వాట్ ఈజ్ డాక్ట్రిన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ గురించి చదువుతాం, అండ్ ఆల్సో ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. సో ఇక్కడ ఇంటిగ్రిటీ అదేవిధంగా కమిట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు, రైట్. అదేవిధంగా డిస్కస్ గురించి అడిగారు కాబట్టి ఇక్కడ ఎదురవుతున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, అండ్ ఆల్సో వే హెడ్ ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేది మ్యాటర్గా ఉంటుంది. సో దట్ ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి డెఫినేషన్ మనం చెప్పాలి. సో మేజర్గా ఓఎస్సిఈ చెప్పిన ప్రకారం డాక్ట్రిన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ అంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఇన్స్టిట్యూషన్స్ ఫంక్షన్ అకార్డింగ్ టు డెమోక్రటిక్ ప్రాసెస్. సో ఇక్కడ డెమోక్రటిక్ ప్రాసెస్ అండ్ ఆల్సో డెమోక్రటిక్ నామ్స్ ఆధారంగా అక్కడ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఫంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి సంస్థలు అనేవి అక్కడ పనితీరుని అనేవి చేయడం జరుగుతుంది. సో దట్ ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడ డాక్ట్రిన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ ఉందనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి డెఫినేషన్ మనం కంప్లీట్ చేసిన వెంటనే వీలైతే ఒక ఫ్లో చార్ట్లో డాక్ట్రిన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్కి సంబంధించి ఏ అంశాలు దీని పరిధిలోకి వస్తాయని చెప్పొచ్చు. సో మేజర్గా ఇఫ్ ఇన్ కేస్ మనకి డెమోక్రటిక్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశాలు తెలియనప్పుడు గుడ్ గవర్నెన్స్, వరల్డ్ బ్యాంక్ గుడ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఏ అంశాలు చెప్పిందో 8 ఫీచర్స్ ఉన్నాయి కదా, అవి కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఎఫిషియన్సీ, ఎఫిషియంట్, రెస్పాన్సివ్నెస్, రైట్. అలానే కన్సెన్సస్, సిటిజన్ పార్టిసిపేషన్. సో ఎప్పుడైనా పార్టిసిపేషన్ ఉన్నప్పుడే కదా అక్కడ డెమోక్రటిక్ గవర్నెన్స్ అనేది ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా రూల్ ఆఫ్ లా. సో వీలైతే ఒక 5 to 6 రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనం అరౌండ్ 8 ఫీచర్స్ రాసాం కాబట్టి సో ప్రాబ్లమే లేదు. సో ఈ విధంగా జస్ట్ ఒక ఫ్లో చార్ట్ వేసుకున్నామంటే డెమోక్రటిక్ గవర్నెన్స్లో ఏ అంశాలు వస్తాయి అనేసి ఎగ్జామినర్కి మనకి తెలుసు అనేసి ఒక ఐడియా ఉంటుంది. సో ఈ విధంగా అయినాక తర్వాత మెయిన్ బాడీలోకి వెళ్తే ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్కి సంబంధించి ఫస్ట్ ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకొని అందులో ఏ అంశాల ద్వారా ఇంటిగ్రిటీని మనం సాధించవచ్చు అనేది చెప్పుకోవాలి. సో మేజర్గా ఇటు గవర్నెన్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఎథిక్స్ రిలేటెడ్గా ఇఫ్ ఇన్ కేసు సివిల్ సర్వీసెస్లో రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేషన్లో రిఫార్మ్స్ గురించి చెప్పామంటే అక్కడ ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ని కోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ని కోట్ చేస్తేనే అక్కడ మన యొక్క ఆన్సర్ అనేది ఎన్రిచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనం చెప్పే అంశాలు కూడా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవిడెన్స్ ఓరియంటేషన్లో మనం ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సమాధానం చెప్పేటప్పుడు ఆ సమాధానాలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. సో ఇక్కడ మేజర్గా ఇంటిగ్రిటీ పరమైనటువంటి అంశాలు చూస్తే ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడవచ్చు. సో పారదర్శకత పరమైనటువంటి అంశాలు, తర్వాత అకౌంటబిలిటీ గురించి, జవాబుదారీతనం గురించి కావచ్చు, రైట్. అలానే ఫెయిర్నెస్ గురించి, ఎంకరేజ్మెంట్ ఆఫ్ పార్టిసిపేషన్. సో ఇక్కడ పార్టిసిపేషన్కి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పచ్చు. సో ఇక్కడ ఈ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఫెయిర్నెస్ అండ్ పార్టిసిపేషన్కి సంబంధించినటువంటి అంశాలు చెప్తూనే ఇక్కడ ఒక్కొక్క దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ గురించి అంటే అశోక్ కేమ్కా ఇటువంటి ఆఫీసర్స్ గురించి మనం చెప్పచ్చు. సో అశోక్ కేమ్కా గారు ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఈజ్ నోన్ ఫర్ హీస్ ట్రాన్స్పరెన్సీ ఎస్పెషల్లీ డ్యూరింగ్ హీస్ విజిల్ బ్లోయింగ్ ఆన్ ల్యాండ్ స్కామ్స్ ఇన్ హర్యానా. సో హర్యానాలో జరిగినటువంటి ల్యాండ్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టడంలో అశోక్ కేమ్కా గారు చాలా ముఖ్యమైనటువంటి భూమికి పోషించడం జరిగింది. అండ్ ఆల్సో అకౌంటబిలిటీ పరంగా అంటే కిరణ్ బేడి ఇటువంటి వాళ్ళ గురించి చెప్పచ్చు, రైట్. అలానే ఫెయిర్నెస్ గురించి అయితే టిఎన్ శేషన్ గారి గురించి. సో ఎలక్షన్ కమిషన్ అని మనం పిలిచాము అంటే టిఎన్ శేషన్ గారు మనకు కనిపించాలి. సో దట్ ఫెయిర్నెస్ అని చెప్పగానే టిఎన్ శేషన్ గారు ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి చెప్పుకోవచ్చు.
అండ్ ఆల్సో ఎంకరేజ్‌మెంట్ ఆఫ్ పార్టిసిపేషన్ గురించి కోవిడ్-19లో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్సు ఇటు ఎంకరేజ్‌మెంట్ ఆఫ్ పార్టిసిపేషన్‌కి సంబంధించి ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్‌గా ఉన్నారు. సో, మేజర్‌గా కోవిడ్-19లో ఆల్ ఓవర్ వరల్డ్‌లోనే ధారావి మోడల్‌ని ఒక స్టాండర్డ్‌గా నిర్దేశించుకోవడం జరిగింది. సో, ఈ ధారావి మోడల్‌ని ఐఏఎస్ ఇక్బల్ సింగ్ చాహల్ గారు ఇది చేయడం జరిగింది. ఇందులో మేజర్‌గా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఎంగేజ్ అవుతూ ఈ కోవిడ్-19 స్ప్రెడ్‌ని చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా ఈ అంశాల వల్ల ఇంటిగ్రిటీ అనేది మనం సాధించగలం. రైట్. తర్వాత కమిట్మెంట్ పరంగా చూసుకుంటే ఏ అంశాలను మనం ప్రాధాన్యత ఇస్తూ రాయొచ్చు. సో, కమిట్మెంట్ పరంగా అయితే రెస్పాన్సివ్‌నెస్ ప్రతిస్పందన ఉండేటట్టు. రైట్. అదేవిధంగా ఎఫెక్టివ్‌నెస్ అండ్ ఆల్సో ఎఫిషియన్సీ. ఇది మాత్రమే కాకుండా రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన, ఇంక్లూజివ్‌నెస్. సో, ఇటువంటి క్వెషన్స్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు మోస్ట్‌లీ ఇవన్నీ కూడా మనం ఎథిక్స్ ఓరియంటేషన్‌లో ఇటువంటి క్వెషన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. సో, మాక్సిమం అటు ఎథిక్స్ పరంగా మనం ఏదైనా చదివేటప్పుడే ముందుగానే ఎగ్జాంపుల్స్‌ని తయారు చేసుకొని పెట్టుకోండి. సో, అట్‌లీస్ట్ ఒక 100 ఎగ్జాంపుల్స్ అయినా మన దగ్గర ఉంటే, సో, ఆఫీసర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫేమస్ పర్సనాలిటీస్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, అటు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్సు, లేకపోతే నార్మల్‌గా ప్రజల నుంచి వచ్చినటువంటి లీడర్సు, ఇటువంటి వాళ్ళ గురించి కూడా మనం రాస్తే చాలా వాల్యూ యాడెడ్‌గా ఉంటుంది. రైట్. ఇటు రెస్పాన్సివ్‌నెస్ పరంగా చూసుకుంటే దుర్గాశక్తి నాగ్పాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ హి టుక్ ఏ స్ట్రాంగ్ అగైన్స్ట్ ఇల్లీగల్ అండ్ శాండ్ మైనింగ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో, ఉత్తరప్రదేశ్‌లో జరిగినటువంటి శాండ్ రిలేటెడ్ మైనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక ఉక్కుపాదంతో నడిపించడం జరిగింది. సో, ఈ విధంగా వెంటనే ప్రతిస్పందన చేయడం జరిగింది. సో, ఈ విధంగా కమిట్మెంట్ పరంగా మనం ఈ అంశాలను చూడొచ్చు. సో, అటు కమిట్మెంటు, ఇంటిగ్రిటీ అనేది సివిల్ సర్వెంట్‌లో ఉంటే పబ్లిక్ పర్సెప్షన్ ఏ విధంగా మారుతుంది? సో దట్ ఆ పబ్లిక్ పర్సెప్షన్ మారిందంటే డెమోక్రటిక్ గవర్నెన్స్‌ని మనం ఏ విధంగా సాధించవచ్చు అనేసి మనకు వీళ్ళ ద్వారా తెలుస్తుంది. సో, ఈ విధంగా రెస్పాన్సివ్‌నెస్ పరంగా చూసుకుంటే మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? దుర్గాశక్తి నాగ్పాల్ గారి గురించి చెప్పుకున్నాం. రైట్. అదేవిధంగా ఎఫెక్టివ్‌నెస్ అండ్ ఆల్సో ఎఫిషియన్సీ పరంగా శ్రీధరన్ గారి గురించి చెప్పుకుంటాం. సో, శ్రీధరన్ గారు అంటే మనం మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుచుకుంటాం. సో, ఢిల్లీ మెట్రో అసలు జరగదు అని చాలామంది ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా ఇచ్చిన టైం కంటే ఇంకా తొందరగానే కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి ఈ శ్రీధర్. అందుకనే ఈయన్ని మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. సో, ఈ శ్రీధర్ గారు అంటే అక్కడ ఎఫెక్టివ్‌నెస్ అండ్ ఆల్సో ఎఫిషియన్సీ మనకు కనిపిస్తుంది. సో, మేజర్‌గా ఇక్కడ ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి అంశాలను మనం కోట్ చేయొచ్చు. రైట్. తర్వాత రూల్ ఆఫ్ లా సంజుక్త పరాశార్ వంటి ఐపీఎస్ ఆఫీసర్ అస్సాంలో ఉన్నారు. సో, ఈయన మేజర్‌గా ఇన్సర్జెన్సీ ఏదైతే ఉందో, సో, మేజర్‌గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో ఇన్సర్జెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో, దీన్ని కంబాట్ చేయడంలో ఈయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. రైట్. అదేవిధంగా ఇంక్లూజివ్‌నెస్ పరంగా చూసుకుంటే ఆర్మ్‌స్ట్రాంగ్ ఫామే. సో, ఆర్మ్‌స్ట్రాంగ్ ఫేమ్. సో, ఈయన ఏం చేశారు? హి ఈస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ మణిపూర్. క్రౌడ్ ఫండింగ్ ద్వారా అరౌండ్ 100 కిలోమీటర్స్ రోడ్‌ని వేయడం జరిగింది. సో, ఈ విధంగా ఇంక్లూజివ్‌నెస్సు, అదేవిధంగా ట్రస్ట్ బిల్డింగ్. సో, వీటి వల్ల ఏమవుతుందంటే కమిట్మెంట్ అనేది కనిపిస్తుంది. సో, ఈ కమిట్మెంట్ కనిపించినప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ అనేది మారుతుంది. పబ్లిక్ పర్సెప్షన్ మారిందంటే అక్కడ ఖచ్చితంగా డెమోక్రటిక్ గవర్నెన్స్‌ని మనం సాధించగలం. సో, ఈ విధంగా డెమోక్రటిక్ గవర్నెన్స్ లేదంటే గుడ్ గవర్నెన్స్‌ని మనం సాధించగలం. అయితే ఈ అంశాలు ఇన్ని అమలు చేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఇటు సివిల్ సర్వీసెస్‌లో ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో, అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా వరకు ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ గురించి కూడా మనం తెలియాలి. అంటే ఒక అంశం ఎప్పుడూ పాజిటివ్‌గానే కాకుండా దాంట్లో చాలా వరకు ఛాలెంజెస్, నెగెటివ్స్ కూడా ఉంటాయి. సో దట్ ఆ అంశాన్ని కూడా కవర్ చేస్తూ తర్వాత దానికి సంబంధించినటువంటి వే ఫార్వర్డ్ కూడా చెప్తే చాలా బావుంటుంది. సో, మేజర్‌గా ఛాలెంజెస్ పరంగా చూసుకుంటే కరప్షన్. సో, సివిల్ సర్వీసెస్‌లో చాలా వరకు కరప్షన్ అనేది ఎక్కువగా ఉంది. అందువల్లనే కదా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్‌లో ఇండియా చాలా వరకు స్థానాలు దిగజారిపోయి 85థ్ ప్లేస్‌కి వెళ్ళిపోయింది. రైట్. అదేవిధంగా అటు మనీ లాండరింగ్ పరంగా, హవాలా పరంగా చాలా వరకు ఇండియాలో ఎక్కువగా జరుగుతున్నాయి. సో, చాలా వరకు ఐఏఎస్ ఆఫీసర్లు కరప్షన్ కేసెస్‌లో దొరుకుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్‌లో ఎంతవరకు కరప్షన్, అవినీతి పెరిగిపోయిందని. అదేవిధంగా రెడ్ ట్యాపిజం.
సో, బ్యూరోక్రటిక్ రెడ్ టేపిజం అనేది చాలా ఎక్కువగా ఉంది. అతిజాప్యం, పనుల్లో చాలా వరకు ఆలస్యము, అతిజాప్యం అనేది కనిపిస్తుంది. సో, వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది? పబ్లిక్ పర్సెప్షన్ అనేది మారుతుంది. ఏ విధంగా పబ్లిక్ పర్సెప్షన్ మారుతుంది? సో, ఈ ప్రభుత్వం ఎఫిషియెంట్‌గా ఉండదు. ఎఫిషియన్సీ గూడా ఉండదు. సో దట్ అక్కడ గుడ్ గవర్నెన్స్‌ని మనం సాధించగలమా? అసలు గవర్నెన్సే లేని దగ్గర గుడ్ గవర్నెన్స్ ఏ విధంగా సాధించగలం? రైట్. అదే విధంగా ఛాలెంజెస్ పరంగా చూసుకుంటే పొలిటికల్ ఇంటర్‌ఫియరెన్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. సో, ఈ పొలిటికల్ ఇంటర్‌ఫియరెన్స్ ఉండటం వల్లనే ఇఫ్ ఇన్ కేస్ హానెస్ట్, ఇంటిగ్రిటీ, కమిట్మెంట్‌తో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇఫ్ ఇన్ కేస్ పని చేసినప్పటికీ కూడా వాళ్ళకి ట్రాన్స్‌ఫర్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పిన అశోక్ కేమ్కా గారు చాలా వరకు అరౌండ్ ఆయనకి 30కి పైగానే ట్రాన్స్‌ఫర్స్ అయ్యేవంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇంటిగ్రిటీ, కమిట్మెంట్‌తో పనిచేసినటువంటి ఆఫీసర్స్ పొలిటికల్ ఇంటర్‌ఫియరెన్స్ అనేది వచ్చిందంటే ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారని. రైట్. అదే విధంగా మీడియా స్క్రూటినీ అనేది కూడా చాలా ఎక్కువగా అవుతుంది. సో, అవసరమైన వాటికంటే అనవసరమైన వాటిలో మీడియా స్క్రూటినీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇది కూడా ప్రధానమైనటువంటి ఛాలెంజ్‌గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అంశాలన్నిటిని పరిశీలించిన తర్వాత ఏ విధమైనటువంటి వే ఫార్వర్డ్‌ని మనం సూచించాలి. సో, మేజర్‌గా 360 అప్రైజల్‌ని మనం ఫాలో అవ్వాలి. సో, ఇట్ రిప్లేసింగ్ ఎ లోవర్ లెవెల్ ఇంటర్వ్యూస్ విత్ మల్టీ స్టేక్ హోల్డర్ ఫీడ్‌బ్యాక్, పెర్ఫార్మన్స్ ఎవాల్యుయేషన్ అండ్ ఆల్సో పొలిటికల్ ఇంటర్‌ఫియరెన్స్ ఏదైతే ఉందో, ఈ పొలిటికల్ ఇంటర్‌ఫియరెన్స్‌ని మనం చాలా వరకు కంట్రోల్ చేయాలి. సో, వీలైతే ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా గూడా ఒక సివిల్ సర్వీసెస్ బోర్డ్‌ని ఏర్పాటు చేసి, ఆ సివిల్ సర్వీసెస్ బోర్డ్ ద్వారానే ట్రాన్స్‌ఫర్స్ అనేవి గూడా చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ ఇక్కడ పొలిటికల్ ఇంటర్‌ఫియరెన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇది మాత్రమే కాకుండా సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా తీసుకురావాలి. బిల్డ్ చేయాలి. సో, 2004లో హోతా కమిటీ గూడా ఇదే చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా ఇటువంటి కమిటీస్ సో, మేజర్‌గా గవర్నెన్స్ రిలేటెడ్‌గా అయితే అటు కమిటీస్ కావచ్చు, లేకపోతే పాలిసీస్ ఇటువంటి అంశాలను చెప్పాలి. రైట్. అదే విధంగా అవుట్‌కమ్ ఓరియెంటెడ్‌తో పనిచేసేటటువంటి గవర్నెన్స్ స్టాండర్డ్స్‌ని కూడా మనం ఇంక్రీజ్ చేయాలి. సో, మేజర్‌గా మిషన్ కర్మయోగి ఇటువంటి క్లియర్ గైడ్‌లైన్స్‌ని తీసుకొచ్చాము అంటే ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్‌లో చాలా వరకు మార్పులు తీసుకోవచ్చు. ఇంటిగ్రిటీ, కమిట్మెంట్‌తో పనిచేసేటటువంటి అధికారులను పెంపొందించవచ్చు. దీనివల్ల గుడ్ గవర్నెన్స్ అవ్వచ్చు, డెమోక్రటిక్ గవర్నెన్స్‌ని మనం కంప్లీట్‌గా ఇదవ్వచ్చు. సో, దీనివల్ల ఏమవుతుంది? డెమోక్రసీ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. సో, లాస్ట్‌గా కంక్లూజన్ పరంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి కొటేషన్‌తో ఎండ్ చేసుకోవచ్చు. సో, ఏం చెప్పారంటే ఎవ్రీ సివిల్ సర్వెంట్ ఆఫ్ ఇండియా షుడ్ హెల్ప్ ద కంట్రీ మ్యాన్ ఇన్ మేకింగ్ దేర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. So, with this vision, there is a critical need for positive public perception of civil servants to ensure effective democratic governance. So that ఈ విధంగా అయినా మనం కంక్లూజన్స్ చేసుకోవచ్చు. ఐ హోప్ అందరికీ ఈ క్వెషన్‌కి సంబంధించి ఆన్సర్ ఎలా రాయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నా. సో, రేపు ఇంకొక క్వెషన్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్.